వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి? పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కల్పించింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ సేవలను రెగ్యులర్ ఆర్మీకి సమానంగా వినియోగించుకునేటువంటి అనుమతిని ఆయనకు ఇచ్చింది. ఈ క్లిష్ట సమయంలో టెరిటోరియల్ ఆర్మీలోని అధికారులు సిబ్బందిని రంగంలోకి దించే అధికారం కల్పించారు. వీరు రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. అసలు ఏంటి టెరిటోరియల్ ఆర్మీ? ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది ప్రాదేశిక సైన్యం అనేది భారత సైన్యానికి సహకారంగా పనిచేసే రిజర్వ్ ఫోర్స్. దేశంలో అత్యవసర పరిస్థితులు, యుద్ధాలు లేదా ప్రకృతి విపత్తుల సమయంలో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పోరాడేందుకు ఈ సైన్యం సిద్ధంగా ఉంటుంది. ఇందులోని సిబ్బంది అధికారులకు రెగ్యులర్ ఆర్మీ స్థాయి శిక్షణ ఇవ్వబడుతుంది. వీరు సాధారణంగా ఇతర ఉద్యోగాలు చేస్తూనే స్వచ్ఛందంగా సైన్యంలోకి సేవలు అందిస్తారు. అయితే వీటికి నేపథ్యం ఏంటంటే 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించబడింది. 1949లో అధికారికంగా ఈ సైన్యం ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 50,000 మంది సిబ్బంది ఈ ఆర్మీలో ఉన్నారు. వీరు రెగ్యులర్ ఆర్మీతో పాటు భాగస్వామ్యమై నిరంతరం సైనిక సేవల్లో ఉండరు. అవసరమైన సమయంలో యుద్ధాలు, ప్రకృతి విపత్తుల్లో సేవలు అందిస్తారు. ఈ ఆర్మీలోని అనేక మంది అధికారులు శౌర్య, విశిష్ట పురస్కారాలు కూడా అందుకున్నారు. అయితే వీటిలో సర్వీస్ చేసినటువంటి ప్రముఖులు కూడా తెలుసుకుంటే టెరిటోరియల్ ఆర్మీ 1962, 1965, 1971 యుద్ధాల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పోరాడింది. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో కూడా సేవలు అందించింది. ఉదాహరణకు కేరళ వరదల సమయంలో నటుడు మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ తన సేవలు అందించారు. ఈ ఆర్మీలో MS ధోని, సచిన్ పైలట్, అలాగే కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా వంటి ప్రముఖులు కూడా లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నారు. అయితే వీటి ఉపయోగాలు, వీటి వల్ల ప్రయోజనం ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందికి కనీస సర్వీస్ పూర్తి చేసిన తర్వాత పెన్షన్, క్యాంటీన్ సౌకర్యాలు, వైద్య సహాయం, LD అలవెన్స్లు వంటి ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది టెరిటోరియల్ ఆర్మీ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.